अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। జై భీమ్. సోదరులారా, నెల్లూరు రూరల్ ఆల్రెడీ 9 సంవత్సరాల పరిపాలనకు 9 నెలల పరిపాలనకు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. 9 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేడు 9 నెలల బాధ్యతలో ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద ఆయన ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో ఇన్ఛార్జ్గా, అప్పటి నుంచి నెల్లూరు రూరల్ అభివృద్ధి ఎంత జరిగింది అనేది ఒకసారి ప్రతి డివిజన్లో మీరు కనుక్కుంటే, మీరు వెళితే అక్కడ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలే బ్రహ్మరథం పడతా ఉన్నారు. మరి ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎక్కడ చూసినా కూడా ఆయనకు ఘన స్వాగతం లభిస్తూ ఉంది. మరి ఈరోజు ఎందుకు అంటే, ఎక్కడ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం కానీ, ఇంకొకరిని కించపరిచి మాట్లాడడం కానీ, ఒక మతం గురించి కానీ, కులం గురించి కానీ రాజకీయాలు చేయకుండా కేవలం అభివృద్ధి అనే దానిపైన, ఆ కాన్సెప్ట్ మీదే పెద్ద ఆయన ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటారు. ఆయన కాన్సెప్ట్ అంతా కూడా ఆ యొక్క అభివృద్ధి మీదే కొనసాగిస్తూ ఉంటారు, కానీ వేరే వేరే ఆలోచనలు అయితే ఆయన దగ్గర ఉండవు. కేవలం ప్రజలు, వాళ్ళ సమస్యలు, వాటి పరిష్కారాలు. ఇంకో విషయం, 365 రోజులు అందుబాటులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉంటే మరి సమస్యలు ఎలా తీరుతాయి? మరి మనకు కావాల్సినటువంటి నిధులు ఎలా సమకూరుతాయి? ఆ నిధుల గురించి మాట్లాడాలా, చర్చ చేయాలా, ఆ నిధులు మన జిల్లాకి వచ్చే విధంగా తీసుకొని రావాలా. మరి ఇన్ని చేయాల్సినప్పుడు కొన్ని రోజులు అటు, కొన్ని రోజులు ఇటు ప్రజలకు అందుబాటులో ప్రతి సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు. ఆయన దగ్గరకు పోవాలంటే అపాయింట్మెంట్స్ ఉండవు, గవర్నమెంట్స్ అటు చెప్పరు. ఎలాంటి ఇది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఎవరైనా కూడా వెళ్ళవచ్చు. సామాన్యులు ఎవరైనా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళేసి, పెద్ద దగ్గరికి వెళ్ళేసి ఎవరైనా మాట్లాడవచ్చు. అంత ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా రమ్మని చెప్పి పిలిచి ఆయన మరీ మాట్లాడతారు, సమస్య తెలుసుకుంటారు, తన చేత అయితే సమస్య పరిష్కరించేస్తారు. కానీ వెనుతెక్కి పంపించే పరిస్థితి అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉండదు, ఉండబోదు కూడా. నెల్లూరు రూరల్ ప్రజలు మరొకసారి ఆలోచించండి. మనకు కావాల్సింది అభివృద్ధి మాత్రమే, వేరే అవసరం లేదు. మన సమస్య తెలిసినప్పుడు ఇప్పుడు చూడండి, నెల్లూరు రూరల్లో డ్రైనేజీలు కానివ్వండి, సిసి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ముస్లింలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక 35 లక్షల రూపాయలతో చేసినటువంటి ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది. అదేవిధంగా 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు రూరల్లో ఎన్నో శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది. మరి ఇంత ఘనత ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఇప్పుడు జరగబోయే మే 11న జరగబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీ చేకూర్చి నెల్లూరు రూరల్ ప్రజలు ఆయనకు అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఆయన మీద అవాక్కులు చవాక్కులు పెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా 2024 ఎలక్షన్లో ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు కూడా. ఎక్కడ చూసినా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు మాత్రమే వినపడతా ఉంది. మరి ఎవరికి కూడా వినపడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు రూరల్ ఉంది. అది చూసి కొంతమందికి అసూయ పుట్టి ఉండొచ్చు, కావాలని చెప్పి ఆయన మీద అది ఇది అని చెప్పేసి ఏదేదో చెప్తా ఉన్నారు. దయచేసి రూరల్ ప్రజానికం ఎవరు కూడా నమ్మబాకండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటేనే అభివృద్ధికి చోటు ఇవ్వండి. ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయండి. ఫ్యాన్ గుర్తుకి మన ఓటు ముద్ర. జై జగన్, జై హింద్.